టీడీపీ పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ రాష్ట్రంలో కొత్త దందాలకు తెరతీస్తారని విమర్శించారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కన్నా జగన్కు వచ్చే ఆదాయం ఎక్కువగా ఉందన్నారు. అనధికారికంగా ఉన్న దందాలకు తెరదించాలని తెలిపారు. వైసీపీ అరాచక పాలన తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కంటే తన బినామీ వ్యక్తులకు వచ్చే ఆదాయం, దాని ద్వారా జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఆదాయం పెంచుకునే విధానాలు ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో అనుసరించడం జరిగింది. ప్రభుత్వాల ఆదాయాలు పెరగల, కానీ వాళ్ళ సొంత కంపెనీల ఆదాయాలు పెరుగుతాయి. ఆయన చుట్టూ ఉన్న సోకాళ్ళు దోపిడీదారుల ఆదాయాలు పెరుగుతాయి. అదేవిధంగా ఆయన యొక్క ప్రైవేట్ కలెక్షన్ బ్రహ్మాండంగా పెరుగుద్ది. చిత్తూరు జిల్లాలు చూస్తే పెద్దిరెడ్డి మనుషులకి, శ్రీకాకుళం జిల్లా ఒక వాళ్ళకి, అలా ఇప్పటివరకు 6 జిల్లాల్లో మొదలుపెట్టారు. ప్రయోగాత్మకంగా చిత్తూరు జిల్లాని మొదలుపెట్టి అనంతపూరు, కడప, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, అదేవిధంగా మన గుంటూరు జిల్లా. ఏం చెప్పారు? మొదట స్థిరమైన ఆదాయం వచ్చుద్ది, ప్రభుత్వ ఆదాయం పెరుగుద్ది అని చెప్పి నమ్మబలికి తమ బినామీలకి అప్పచెప్తే ఈ బినామీలు ప్రైవేట్ దందాకి తెరదీయటం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క విధానం ప్రకారం వాళ్ళు మైనింగ్ ఏ అయితే ఉన్నాయో కంపల్సరీగా మైనింగ్ చేసేవాళ్ళు, అందుట్లో ఎవరికి ఉండాలి? ప్రైవేట్ దందా చేసేవాళ్ళకి కాదు, మైనింగ్ దోపిడీ చేసేవాళ్ళకి కాదు. అధికారికంగా మైనింగ్ పర్మిషన్ ఎవరికైతే ఉంటాయో అధికారికంగా మైనింగ్ పర్మిషన్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. పుస్తకాలు ప్రింట్ చేసేది వాళ్ళే. ప్రింట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఏ మైన్కి అయితే ఇచ్చారో మీరు కనుక స్కాన్ చేస్తే ఆ మైన్ యొక్క వివరాలు రావాలి. కానీ ఇక్కడ ఆ వివరాలు ఏమి ఉండవు. నువ్వు స్కాన్ చేస్తే మన హోటల్కి వెళ్ళి స్కాన్ చేస్తే ఆ హోటల్ మెనూ అన్న వచ్చుద్ది. కానీ ఇక్కడ స్కాన్ చేస్తే వాళ్ళ వెబ్సైటు రాదు, వాళ్ళ మైనింగ్ వివరాలు రావు, ఎవరికి ఇచ్చిందో రాదు, ఏమీ రాదు. అంటే ఇది చాలా పెద్ద దోపిడీకి జరుగుతూ ఉంది ఈ మైనింగ్ సెస్ వసూళ్ళలో. వివిధ ఏజెన్సీలకు రిపోర్ట్ ఇస్తాం, చర్యలు తీసుకునే విధంగా మేము పోరాటం చేస్తాం. అలాగే మొన్నే మనం చూసాం, ఈ దోపిడీని చూసే మూడ్ ఆఫ్ ది ఏపీ మనం చూడటం జరిగింది. వైకాపా పాలన సిద్ధమని వాళ్ళు వేస్తున్నారు. నిజంగానే ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ దోపిడీతో ప్రజలు విసిగిపోయి, మీ అరాచకానికి ప్రజలు విసిగిపోయి, మిమ్మల్ని ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, మిమ్మల్ని భూస్థాపితం చేయడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇవన్నీ కూడా డూప్లికేటీ, వాళ్ళ కాళ్ళు సృష్టించి వాళ్ళ కాళ్ళు వసూలు చేసుకుంటున్నాయి.